హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీతో ఒక కొత్త వ్లాగ్ షేర్ చేస్తాను. వ్లాగ్ మొత్తం చూడండి. లాస్ట్కు వ్లాగ్ మంచి అనిపిస్తే లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో ఇక్కడ ఏమంటే ఇప్పుడే లేచా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూసారా, టీ పెట్టుకోవడానికి వచ్చిన అయితే అక్క ఏమంటే ఇక్కడ డోక్లా ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. అయితే బావకు టిఫిన్లో ఇవ్వడానికి ఇది డోక్లా ప్రిపేర్ చేసింది. అయితే బాగా ఏమిటి, ఇప్పుడు హాఫ్ డే స్టార్ట్ అయినాయి కదా, అంటే మార్నింగ్ అంటే ఎర్లీగా పోయి అంటే 12 దాకా వచ్చేస్తున్నారు. అంటే స్కూల్ టైం చేంజ్ అయింది హాఫ్ డే అక్కడ నుంచి. అది ఇక్కడ ఏమంటే అక్క బావ కోసం టిఫిన్లో డోక్లా ప్రిపేర్ చేసి ఇచ్చింది, కట్టేసి ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు హాఫ్ డే అందుకే ఇట్లా షార్ట్ ఇట్లా రెసిపీలు చేసి ఇస్తుంది. అండ్ మళ్ళీ ఏమంటే నేను టీ తాగేసిన. మళ్ళీ అక్క ఏమంటే మేము ఫ్రెష్ అయినాక ఇంకా ఒగ్గాని ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. ఇది ప్యాలల్ అంటారు కదా, మురుమురు ఒగ్గాని. మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాం. మరలా ఏమంటే బ్రేక్ఫాస్ట్ అయినాక మొత్తం పని చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే నిన్ననే మేము బ్యాగ్ గింట ప్యాక్ చేసుకున్నాం. ఇప్పుడు రెడీ అయినాం. అక్క ఏమంటే లంచ్ కోసం టిఫిన్ కూడా ప్యాక్ చేసుకుంది. బాగా కూడా వచ్చేసారు. ఇప్పుడేమో వెళ్తున్నాము, అందరం రెడీ అయినాము. ఇక్కడ ఏమంటే మేము 4-5 డేస్ కోసం బయట వెళ్తున్నాం ఫ్రెండ్స్, వేరే ఊరికైతే. అంటే అలా మేము ఇక క్లాత్స్ కూడా పెట్టుకున్నాం. అందరికీ 5 జతలు పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ ఏమంటే అక్కడ స్టే చేయాలి అయితే హోటల్లో ఏంటి. అయితే మేము ఇక్కడ బ్లాంకెట్స్ ఇంటా కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంటి అన్నీ ప్యాక్ చేసుకున్నాం. సో చూడండి, మండికి మొత్తం నిండిపోయింది. అయితే స్నాక్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఏమంటే లంచ్ కోసం అక్క టిఫిన్ కూడా తీసుకుంది. అది ఇక్కడ ఏమంటే మాతో ఇంకొక ఫ్యామిలీ వస్తుంది ఫ్రెండ్స్. అయితే మేము ఇక్కడ 2కు స్టార్ట్ అయినాం. ఎందుకంటే మేము 12:30కే అంటే అంతా రెడీ అయినాం. బాగా 12కి వచ్చిండే, కానీ వాళ్ళకి అంటే వాళ్ళు కూడా స్టార్ట్ కావాలని వెయిట్ చేస్తూ కూర్చున్నాం. అయితే 2కు మేము స్టార్ట్ అయినాం. ఇక్కడ ఏమంటే వీడియో తీస్తుంది అక్క. ఏమంటే బాగా ఏమంటే ఫొటోస్ తీద్దామని అడిగితే నేను వీడియో తీయని చెప్పిన. అయితే బాగా వీడియో తీస్తున్న అయితే అక్క నడుస్తుంది. అండ్ ఇక్కడ మేము స్టార్ట్ అయినాము ఫ్రెండ్స్. అయితే ఎంత ఎండగా ఉంది అంటే చాలా ఎండగా ఉంది. అంటే అన్ని మిర్రర్లో నుంచి ఎండ లోపల వస్తుంది. అయితే ఇక్కడ ఏమంటే మేము ఒక హాఫ్ జర్నీ మాది అయింది. మళ్ళీ మేము లంచ్ చేయడానికి ఇక్కడ ఆగాం. అండ్ ఇక్కడ చెరుకు రసం కూడా ఉండే, అది కూడా తాగడానికి ఇక్కడ ఆగేసాం. అయితే సో చూడండి, వేరే కార్ ఉంది కదా, అది వేరే ఫ్యామిలీది. అయితే ఇది మా కారు. ఇలా ఇద్దరు ఫ్యామిలీలు కలిసి వెళ్తున్నాం. అయితే ఫ్రెండ్స్, మేము 4-5 డేస్ అయితే చాలా మంచిగా అంటే స్పెండ్ చేసాము. దేవుడి దర్శనాలు కూడా చేసుకున్నాం. అండ్ వేరే అంటే చోట వెళ్ళాం ఫ్రెండ్స్. అది మీరు చూస్తుండండి, మీకు ఒక తర్వాత ఒక బ్లాగ్ షేర్ చేస్తా. అండ్ ఇక్కడ ఏమంటే చెరుకు రసం కోసం ఇక్కడ ఆగాం. అయితే మహారాష్ట్రలో ఏమంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే చెరుకు రసం అంటే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చెరుకు చాలా అంటే పెడతారు కదా ఫ్రెండ్స్, అంటే ఫార్మర్స్ ఇంట. అయితే ఇవే ఇప్పుడు చాలా అయితే చెరుకు రసమే సెంటర్లో కనిపిస్తాయి. సో చూడండి, ఇక్కడ ఏమంటే ఒక ఆమె అండ్ ఒక వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇలా చెరుకు రసం షాప్ పెట్టారు. సో చూడండి, ఇట్లా ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏమంటే లంచ్ కోసం ఎవరెవరికి లంచ్ చేస్తున్న వాళ్ళు లంచ్ చేస్తున్నారు. అండ్ చెరుకు రసం కూడా తాగుతున్నారు. అయితే అందరం కలిసి వచ్చాం ఫ్రెండ్స్, మంచిగా అనిపించింది. అండ్ మాతో వేరే ఫ్యామిలీ వచ్చింది కదా, వాళ్ళు ఏమంటే ఎక్కడైతే బయట తిరగాలో అయితే మాతోనే ఫస్ట్ టైం వచ్చారు. అయితే అలా ఎక్కువ జర్నీది కూడా అంటే అలవాటు లేదు. వాళ్ళు అంటే మహారాష్ట్రలో దగ్గర సిటీలను వెళ్ళి వస్తారు. మాకైతే ఎంత పెద్ద జర్నీ అయినా ఏం ఇది లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఊరు అక్కడ వెళ్ళాలంటే పెద్ద జర్నీ కదా, ఈ మహారాష్ట్ర నుంచి అక్కడ వెళ్ళడానికి. అయితే చాలా పెద్ద అంటే జర్నీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమంటే మేము మళ్ళీ ఏమంటే ఆడ చెరుకు రసం తాగి లంచ్ చేసుకొని మళ్ళీ ఒక చోట ఏమంటే టీ తాగడానికి కూడా ఆగినాం ఫ్రెండ్స్, ఒక 6:30కి టైంకు. ఇప్పుడు ఏమంటే మేము ఆ సిటీలో వచ్చేసాం ఫ్రెండ్స్. ఏ సిటీకి వచ్చేది ఉండేది. అయితే మేము ఒక్కొక్క సిటీలో ఇట్లా స్టే చేసి మళ్ళీ వేరే ఒక 2-3 సిటీలు తిరిగాం ఫ్రెండ్స్. మళ్ళీ మీకు నెక్స్ట్ బ్లాగ్లో కనిపిస్తుంది. ఒక్కొక్క అంటే బ్లాగ్ నేను షేర్ చేసిన. అయితే ఇక్కడ ఏమంటే మాకు ఈ సిటీలో అంటే మేము ఎంటర్ అయ్యాం 9కు. అయితే ఇక మళ్ళీ ఇప్పుడు ఏమంటే బాగా ఫ్రెండ్ ఈ సిటీలో ఉంటారు. వాళ్ళు ఏమంటే మాకు హోటల్లో రూమ్ బుక్ చేసేసారు. కానీ ఏమంటే ఆ హోటల్ దగ్గర ఏమంటే చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. అయితే మాకు పార్కింగ్కు చోటనే లేకుండా అలానే మా టైం వేస్ట్ అయిపోయింది. సో చూడండి, అదంతా అయిందాకంటే మేము ఇంటికి అంటే ఇట్లా రూమ్లో వచ్చేసాము. రూమ్ ఇలా ఉంది ఫ్రెండ్స్. సో చూడండి, ఈ సిటీలో ఏమంటే ఫ్రెండ్స్ చాలా కాస్ట్లీ రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఏమంటే ఒక్కొక్క రూమ్కు 3,000 ఇట్లా అంటే 3,000, 4,000 ఉన్నాయి. అయితే మేము ఇక్కడ ఏమంటే ఇక్కడ చాలా వేడిగా ఉందని ఏసీ రూమే కానీ సింగిల్ రూమ్ తీసుకున్నాం. అంటే మాకు ఒక ఫ్యామిలీకి అండ్ వేరొక ఫ్యామిలీకి వాళ్ళు ఒక వీక్ తీసుకున్నారు ఫ్రెండ్స్, అంటే రూమ్. అయితే ఇక్కడ ఏమంటే బాగా మాకు రూమ్లో వదిలేసి ఇక కార్ పార్కింగ్కి వెళ్ళారు. అంటే అలా అయితే టైం చాలా వేస్ట్ అయింది.
ఇక్కడ రెస్ట్ చేసుకున్నాం. మరి బావ వచ్చిందాక అంటే మేము ఫ్రెష్ అయినాం ఫ్రెండ్స్. ఇప్పుడు డిన్నర్కి వెళ్ళాలి. చాలా ఆకలైంది. అంటే లంచ్ మేము అప్పుడు చేసినాము అండ్ అప్పుడు కొద్దిగా తినేసి డిన్నర్కు స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమిటి హోటల్ చాలా ఓల్డ్ అంటే టెక్స్చర్ అంటే డిజైనింగ్ చేసింది ఉన్నది ఫ్రెండ్స్. అండ్ ఇది ఓల్డ్ అంటే పాత హోటల్ ఫ్రెండ్స్. అయితే ఇది చాలా మంచిగా ఉంది. బావకు కూడా నచ్చింది. అంటే ఓల్డ్ ఇట్లా ఇండ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా టెక్స్చర్ ఇచ్చారు. ఇదేమంటే 5 ఫ్లోర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే థర్డ్ ఫ్లోర్లో అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఏమంటే ఫ్రెండ్స్ స్పా గింట కూడా ఉన్నాయి. అవన్నీ లేడీస్ జెంట్స్కు మంచిగా ఉంది. అండ్ ఇలా కూడా అంటే రెస్టారెంట్ ఉంది, కానీ మేము కాస్ట్లీ ఉందని బయట వెళ్తున్నాం. అయితే ఇక్కడ ఏమంటే బయట మేము హోటల్కి వెళ్ళాం కదా ఫ్రెండ్స్. ఇదేమంటే బావగారు ఫ్రెండ్ ముందే మాకు డిన్నర్ కోసం ఇలా చెప్పేసి వెళ్ళారు. బావ ఏమన్నా అంటే మంచి హోటల్ ఉంది తినడానికి అంటే మాకు చెప్పండి. అయితే బావ ఫ్రెండ్ ఏం చేశారంటే మీరు తినేయండి అని ముందు ఈ హోటల్ ఓనర్కి ఏం చెప్పారంటే బిల్ అంటే వాళ్ళు అక్కడికని తీసుకోవద్దు, నాకు ఫోన్ చేయండి, నేను ఫోన్పే చేసి ఇస్తాను. వాళ్ళు కలిసి వెళ్ళిపోయారు ఇద్దరు వైఫ్ అండ్